అందరికీ నమస్తే. నేను గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే ఆదివారం ఈ రోజు కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, మన సంక్రాంతికి ఏవైతే సినిమాలు రావడం జరిగిందో 5 సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ కూడా ఈ రోజు అదిరిపోతున్నాయి. బట్ ఏంటంటే రేపటితో ఈ కలెక్షన్స్ భారీగా తగ్గిముఖం పట్టబోతున్నాయి. ఎందుకంటే అందరూ సిటీల నుంచి ఊళ్ళకి రావడం జరిగింది పండుగ కోసం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అందరు ఊళ్ళ నుంచి సిటీ బాట పడతారు. రేపటి నుంచి వర్కింగ్ డే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరు వర్క్లో బిజీగా ఉంటారు. జాబర్స్ జాబ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది, కాలేజ్ స్టూడెంట్ కాలేజ్కి వెళ్తారు, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇక ఫ్యామిలీస్ అంతా బిజీ అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి కలెక్షన్స్ అనేది పూర్తిగా తగ్గడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ విధంగా ఉన్నాయి కదా, రేపటి నుంచి తగ్గుముఖం పడడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ సంక్రాంతికి ఏవైతే 5 సినిమాలు రావడం జరిగిందో 5 సినిమాల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,85,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా 1,70,00,000 వసూలు చేసింది, వీకెండ్ కాబట్టి. అలాగే ఈరోజు సండే సినిమా కొద్దిగా అడ్వాంటేజ్ దొరుకుతుంది కాబట్టి 2,05,00,000 వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,90,00,000 అలాగే దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా 12,50,00,000 ఇప్పటి వరకు వసూలు చేస్తుంది. ఫైనల్గా మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొదటి 6 రోజుల్లో 14,35,00,000 వసూలు చేసింది. సో ఏంటంటే ఈ సంక్రాంతికి ఏవైతే సినిమాలు రిలీజ్ కావడం జరిగిందో అన్ని సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రావడం జరిగింది కాబట్టి కలెక్షన్స్ ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి కలెక్షన్స్ అన్నిటికీ షేర్ డివైడ్ కావడం వల్ల ఏ సినిమాకి అయితే ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చిందో ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి శర్వానంద్ నటించిన నారీ నారీ నర్మమురారి మూవీకి సంబంధించి 5 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,30,00,000 వసూలు చేసింది. అలాగే 4వ రోజు ఈ సినిమా 2,50,00,000. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఆదివారం కాబట్టి అన్ని సినిమాలకు అడ్వాంటేజ్తో పాటు ఈ సినిమా కూడా 2,90,00,000 వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా 5 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 10,70,00,000, గ్రాస్ కలెక్షన్ రూపంలో 12,60,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా శర్వానంద్ నటించిన నారీ నారీ నర్మమురారి సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 15,10,00,000 అయితే వసూలు చేసి ఈ సినిమా కూడా ఈ సంక్రాంతికి మంచి ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న సినిమాగా వచ్చి పెద్ద సౌండ్ చేసిన అనగనగా ఒక రాజు, నవీన్ శెట్టి ఈ సినిమాలో నటించడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21,40,00,000 వసూలు చేసింది. అలాగే 4వ రోజు ఈ సినిమా నిండా వీకెండ్ కాబట్టి 7,00,000 వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ రూపంలో 36,48,00,000, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 43,04,00,000 వసూలు చేసింది. సో ఫైనల్గా నవీన్ శెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 52,34,00,000 అయితే వసూలు చేసి నవీన్ శెట్టి కెరియర్లో రెండో 50 కోట్ల సినిమాగా అయితే ఈ సినిమా నిలిచింది. ముందు జాతిరత్నాలు సినిమా 50 కోట్ల క్లబ్లోకి చేరడం జరిగింది. ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాతో మంచి సక్సెస్ అందుకొని 4 బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకొని ఈ సినిమా 50 కోట్ల క్లబ్లోకి చేరడం జరిగింది. సో నవీన్ శెట్టికి ఇలాగే విజయాలు రావాలి. అలాగే ఎవరైతే మన ప్రొడ్యూసర్ నాగవంశీ ఉన్నాడో నాగవంశీ కూడా ఇలాగే మంచి విజయాలు రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ గారు నటించిన రాజసాబ్ మూవీకి సంబంధించి 10 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 152,90,00,000 వసూలు చేసింది. అలాగే 9వ రోజు నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,90,00,000 వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 7,50,00,000 వసూలు చేస్తుంది. ఓవరాల్గా మొదటి 10 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 167,37,00,000, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 199,16,00,000 అంటే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా ఆల్రెడీ 200 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. అదే రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి రాజాసాబ్ సినిమాకి ఇప్పటి వరకు 57,24,00,000 వసూలు చేసింది. సో ఫైనల్గా మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 256,40,00,000 వసూలు చేసింది. మిక్స్డ్ టాక్తోనే ఈ సినిమా 250 కోట్ల పైగా వసూలు చేయడం జరిగిందంటే, ఒక్కసారి సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం ఉండేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సంక్రాంతి విన్నర్ మన చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకుంది ఈ రోజుతో. మరి మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 5 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 133,52,00,000 వసూలు చేసింది. అలాగే 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా వీకెండ్
25,14,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సినిమా కలెక్షన్స్‌లో గ్రోత్ వచ్చి 29,50,00,000 రూపాయలని ఈరోజు చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా వసూలు చేస్తుంది. ఇన్‌ఫాక్ట్ నిన్న ఏం జరిగిందంటే ఏదో ఒక విలేజ్‌లో దాదాపు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళో, ఒక ఊళ్ళకి సంబంధించిన వాళ్ళో తెలీదు గానీ 140 మంది టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ 140 మంది కూడా థియేటర్‌కి ఒక ర్యాలీలాగా ట్రాక్టర్లలో, కార్లలో మనకు ఏదైనా పొలిటీషియన్స్ సంబంధించిన మీటింగ్ అయితుంటే ఏ విధంగా ర్యాలీలాగా వెళ్తారో ఆ విధంగా మన బాస్ సినిమాకు వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా మన శంకర వరప్రసాద్ మూవీకి ప్రేక్షకాదరణ అనేది దక్కుతుంది. ఓవరాల్‌గా సినిమా మనశంకర వరప్రసాద్ మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ రూపంలో 188,16,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఇది గ్రాస్ రూపంలో ఇప్పటివరకు 222,71,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు ఈ సినిమాకి 53,29,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్‌గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 276 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా 300 కోట్ల క్లబ్‌లోకి కూడా ఇంకో 2 రోజుల్లో ఈజీగా చేరుతుంది. అండ్ అక్కడికే ఆగిపోదు. ఈ సినిమా నాకు తెలిసి 400 కోట్లను కూడా ఈజీగా అందుకుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి ఏవైతే రావడం జరిగిందో సినిమాలు, అన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సంక్రాంతికి ఏవైతే మన తెలుగు సినిమాలు రావడం జరిగిందో, తెలుగు సినిమాలన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇదే బాటలో ఈ ఇయర్‌లో ఏవైతే మన తెలుగు సినిమాలు రాబోతున్నాయో అన్ని సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద హై బటన్ ఉంది, హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది, అంటే ఈ సంక్రాంతి మీకు ఏ సినిమా నచ్చింది, ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రెగ్యులర్‌గా ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. వెళ్ళే ముందు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.